నిన్న కథలో ర్యాట్ ఒక సజెషన్ ఇచ్చింది కదా, క్యాట్కి బెల్ కడదామని. ఐడియా బాగానే ఉంది కానీ ఇంప్లిమెంట్ చేయడమే కష్టం అని అనుకున్నాయి కదా మిగతా ర్యాట్స్ అన్నీ. కష్టమే కానీ ఇంపాసిబుల్ అయితే కాదు కదా అంది ఇంకొక ర్యాట్. అన్ని ర్యాట్స్ ఆ ర్యాట్ వైపు చాలా ఇంట్రెస్టింగ్గా చూశాయి. ఎలా చేయగలం మనం? ఆ క్యాట్ ఏమో రాక్షసి, మనమేమో ఇంత చుట్కు చుట్కుగా ఉన్నాము, మనం ఎలా చేస్తాము అని అడిగాయి మిగతా ర్యాట్స్. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పింది ఆ ర్యాట్. ఐడియానా? ఏంటా ఐడియా అని అడిగాయి మిగతా ర్యాట్స్. దానికి ఆ ర్యాట్ చెప్పిన ఐడియా ఏంటంటే, మనందరం ఆ క్యాట్కి ఇష్టమైన ఫుడ్ అంతా ఒక ప్లేట్లో పెట్టుకొని వెళ్దాం. ఆ క్యాట్ ఆ ఫుడ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా తినేసి పాలు తాగేసి హాయిగా పడుకుంటుంది ఆ క్యాట్. అప్పుడు మనం వెళ్ళి దాని మెడలో ఆ బెల్ కట్టేసి వద్దాము అని చెప్తుంది ఆ ర్యాట్. మిగతా ర్యాట్స్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, బాగుంది ఈ ఐడియా చాలా బాగుంది అని ప్లాన్ ప్రకారంగానే చాలా ఫుడ్ అంతా తీసుకొచ్చి గ్యాదర్ చేసుకొని ఆ క్యాట్ ఉన్న గుహలోకి వెళ్తాయి. చాలా భయంగానే లోపలికి ఎంటర్ అవుతుండగా ఆ క్యాట్, ఏంటి అందరూ ఇలా వచ్చారు అని అడిగింది క్యాట్. దానికి ఆ ర్యాట్స్ అన్నీ, మరేమో మీకోసం చాలా ఫుడ్ తీసుకొచ్చాం క్యాట్ గారు అని చెప్తాయి ఆ ర్యాట్స్. నా కోసం భోజనమా? ఏది అని క్యాట్ అడగగానే క్యాట్ కోసం తీసుకొచ్చిన భోజనాన్నంతా చూపిస్తాయి ఆ ర్యాట్స్. అది చూసి గెంతులేసిన క్యాట్ వెంటనే వెళ్ళి ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ అంతా తినేసి పాలన్నీ గడగడా తాగేసి కాసేపటికి నిద్రపోతుంది. ఐడియా ఇచ్చిన ఆ ర్యాట్ కాస్త మెల్లిగా క్యాట్ మీద నుంచి అది లెగకుండా వచ్చి క్యాట్ మెడలో బెల్ కట్టేసింది. క్యాట్ బాగా తినేసింది కదా, చాలా మత్తుగా పడుకుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ చూడాలి అసలు కథ. క్యాట్ నిద్ర లేచేపటికి దాని మెడలో ఏదో మోగుతోంది పాపం. ఏంటా అది చూసుకుంటుంటే ఇంకా ఎక్కువగా మోగుతోంది. అటో ఇటో పరిగెడుతుంది. ఆ బెల్ ఏమో ఊడిపోవట్లేదు. ఈ బెల్ మోగటం వల్ల మిగతా ర్యాట్స్ అన్నీ అలర్ట్ అయిపోయాయి. ర్యాట్స్ ఐడియా వర్కౌట్ అయింది. ఇంకా ఎప్పుడు ఆ సౌండ్ వినిపించినా ర్యాట్స్ అన్నీ అలర్ట్ అయిపోయి వాటి ఇళ్లలోకి వెళ్ళిపోయాయి. మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? కొంచెం కష్టపడితే మనం అనుకున్న సజెషన్ని ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు.